పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఊపిరితోట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి తిరు కళ్యాణోత్సవం వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ధ్వజస్తంభం వద్ద గరుడ ముద్దులతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు వితరణ చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించారు. జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ఈ ముప్పురితోట దేవాలయం మందు బ్రహ్మను మాకు తెలిసిన మా పెద్దలు చెప్పినటువంటి 300-400 సంవత్సరాల నుంచి కూడా ఈ రకంగా జరుగుతుంది ముప్పురి తోటలో. కాబట్టి ప్రజలందరూ కూడా మన యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు ఇస్తాడని అందరికీ తెలుసు. కాబట్టి ఆయన దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరు. క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని మినీ స్టేడియంలో అశోక్ నగర్ కు చెందిన రంజిత్ కుమార్ జ్ఞాపకార్థం నిర్వాహకుడు ప్రసాద్ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల పరిచయం అనంతరం టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కౌన్సిలర్లు, నేతలను నిర్వాహకులు శాల్వాతో సన్మానించారు. గెలవడం ఇవ్వడం సహజం. ఇప్పుడు ఈ 2 టీములు పోటీ పడినప్పుడు 22 టీములు పోటీ పడుతున్నాయి. 22 టీములు గెలవడానికే ప్రయత్నం చేస్తాయి, ఫస్ట్ రావడానికే ప్రయత్నం చేస్తాయి. క్రికెట్లో ఏముంటే ఓ రోజు బాగా అన్నా కూడా ఆ టైంలో అదృష్టం కలిసి రాకపోతే కూడా మంచి టీం కూడా ఓడిపోయిన సందర్భం ఉంటుంది. కాబట్టి అవన్నిటిని కూడా క్రీడాస్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా క్రీడాస్ఫూర్తిని అవలంబించి ఈ టోర్నమెంట్ను విజయవంతంగా సక్సెస్ చేయాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ స్టేడియం డెవలప్మెంట్ కోసం, స్టేడియం అభివృద్ధి కోసం మన స్థానిక శాసనసభ్యునిగా తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మరి 22 టీములతో నడిచేటువంటి ఈ టోర్నమెంట్లో మరి మీకు తెలియని ఏం లేదు. క్రికెట్ అంటే మెయిన్గా అంపైరింగ్ కరెక్ట్ ఉంటే ఆట సవ్యంగా నడుస్తుంది. వికెట్లు లేకుంటుంటాయి, బ్యాట్ లేకుంటుంటాయి, ఏ లూలి లేకుంటుంటాయి. ఈదురుగాలులు, వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడి 2 గేదెలు మృతి చెందాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒజ్జా సదయ్య, దూడన్ రాములకు చెందిన 2 గేదెలు ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగలు తాకి ప్రాణాలు విడిచాయి. ఎప్పట్లాగే పశువుల కాపరి గేదెల మందను మేత కోసం తీసుకువెళ్తుండగా ముందుగా వెళ్లిన ఈ 2 గేదెలకు కరెంట్ తీగలు తగిలి కింద పడిపోవడంతో గేదెల మంద అటువైపు పరుగులు తీస్తుండగా పశువుల కాపరి అప్రమత్తమై మిగతా గేదెలను పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే దాదాపు 30 గేదెలు మృతి చెందేవని పశువుల కాపరి తెలిపాడు. మృతి చెందిన గేదెలకు పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం వచ్చిన గాడుపుకు వర్షానికి చెట్లకు తీగ రాకి తెగి పొద్దున బర్రెలు ఇటు మేత కత్తే 2 బర్రెలు తీయకు తాకి 2 బర్రెలు చనిపోవడం జరిగింది. ఒక్కొక్క బర్రె దరిదాపు ఒక బర్రె 50 నుంచి 60 వేల మధ్యలో ఉంటుంది, ఒకటి 20-25 వేల మధ్యలో ఉంటుంది. ఈ 2 చనిపోయినాయి. మేము ఉరికొచ్చి లైన్ బంద్ చేసి
కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఏఈ గారికి వీళ్ళందరూ ఫోన్ చేస్తే లాస్ట్కు వెళ్ళిపోయిన తోలిరు, ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఇంకా ఆడికి మేము ఒకవేళ ముందట వచ్చి మిగతా బర్రెలు అన్నిటి మలిపినాం. ఆ 2 ఆల్రెడీ చనిపోయినాయి. రెండింటిని మిగతా అన్నిటి మలిపి పక్కకు కొట్టిన తర్వాత వీళ్ళందరూ ఫోన్ చేస్తే గిట్లా అంటారు. దానికి కొంచెం కరెంట్ వాళ్ళు చర్య తీసుకొని ఇవన్నీ ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి. ముంగట వస్తా అంటే ఆడ దుర్యపడిపోయింది దాన్ని సుజారికేది ఆడ కరెంట్ వైర్ కనబడాలి చెప్పి ఉరికొచ్చినాం. ఉరికొచ్చారికేది కొట్టుకుంటుంది అయ్యాయి మర్రెత్త కూడా ఆగలే. మళ్ళీ బర్రెవాడి మళ్ళీ అది చచ్చిపోయింది. ఉన్న మిగతా 10-20 బర్రెలు దవంసాగా అవి ఆగినాయి. ఇట్లా జరిగింది కరెంట్ పట్టి ఇట్లా చచ్చిపోయినాయి 2. అంటే మీరు ఆపకపోయిందంటే అన్ని చచ్చు. ఇక కరెంట్ లేదు కదా ఎమ్మెడి వచ్చి అవి దక్కినాయి. నేను దూరంగా ఉంటే అన్ని చచ్చు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఓ బాలుడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి శివసాయి భరద్వాజ్ తన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయకుండా, హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా సుల్తానాబాద్లోని మానసిక పునరావాస కేంద్రంలో దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశాడు. అలాగే రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వారికి రైస్ ప్యాకెట్లను కూడా అందజేశాడు. తన తండ్రి సామాజిక కార్యకర్త తాళ్లపల్లి మనోజ్ గౌడ్ బాటలోనే తనయుడు కూడా బాల్యదశ నుండే సేవా కార్యక్రమాలు చేయడం పట్ల పలువురు శివసాయి భరద్వాజ్ను అభినందించారు. మా నాన్నగారి సేవా కార్యక్రమం చేయడంతో అదే ఆదర్శంగా తీసుకొని నా పుట్టినరోజు తరఫున తలపల్లి ఆగయ్య ఫౌండేషన్ తరఫున వికలాంగులకు మరియు సుల్తానాబాద్ భిక్షాటన చేసిన వారికి ఇవాళ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి పుట్టినరోజుకి ఇవ్వడం జరుగుతుంది. కరోనా అట్లాంటి కష్టకాల సమయంలో తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అభాగ్యులను సుల్తానాబాద్ పట్టణంలో ఆదుకున్న మహోన్నత వ్యక్తి తాళ్లపల్లి మనోజ్ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్లోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిత్య నిర్వహిస్తున్న వేణుగోపాల స్వామి గుడి ముంగటువంటి భిక్షాటన అనాథ వారికి అన్నదానం కూడా ఏర్పాటు చేసింది. తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ద్వారా గత 10 సంవత్సరాలుగా ఎన్నో విస్తృత సేవలు చేస్తున్న వీరి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తండ్రికి దాకా తనయుడని నిరూపించడం కోసం ఈ రోజు ఇక్కడ అన్నదానం పెట్టాలి అని చెప్పి దృఢ సంకల్పం తోటి నాకు పుట్టినరోజు అంటే అంగుల ఆడంబరాలు మానేయండి, ఇంట్లో శుభకార్యాలకు అంగుల ఆడంబరాలు మానేయండి, ఈ చిన్నారుని ఆదర్శంగా తీసుకొని తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకొచ్చి ఇలాంటి అభాగ్యులకు ఒక్క పూట భోజనం పెట్టి అన్నదాతా సుఖీ భవ అనే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం సబ్సిడీపై అందించే పచ్చి రొట్ట, జిలుగు విత్తనాలను ప్రతి రైతు వినియోగించుకోవాలన్నారు మండల వ్యవసాయ అధికారి నాగార్జున. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని వ్యవసాయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండల రైతులకు వానాకాలం సందర్భంగా పచ్చి రొట్ట, జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శ్రీరాంపూర్, ఆగ్రోస్, డీసీఎంఎస్, పెగడపల్లి ఆగ్రీస్ దుకాణాల్లో లభిస్తాయని అన్నారు. ఓదెల మండలంలో ఆగ్రోస్ రైతు సేవా సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సబ్సిడీపై 1,116 రూపాయలు చెల్లించి రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు తీసుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 30 కేజీలు బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుందని, అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి నాగార్జున కోరారు. 550 క్వింటాలు ఓదెలకు 500 క్వింటాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ఇప్పటికీ మనకు శ్రీరాంపురం నందు పిఎసిఎస్ ప్రాథమిక పరపతి సంఘం నందు మరియు డిసిఎంఎస్ శ్రీరాంపురు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం శ్రీరాంపురు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రము పెగదపల్లి నందు ఇవి సరఫరా చేయబడును. మనకు ప్రస్తుతము పిఎసిఎస్ శ్రీరాంపురం నందు దొరుకుతున్నవి. మిగతా చోట్ల 2-3 రోజుల్లో మనకు రాగలను. కాబట్టి రైతు సోదరులు కావాల్సిన రైతు సోదరులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు సమర్పించి ఆ కేంద్రాల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఓదెల నందు ఓదెల డిసిఎంఎస్, ఓదెల మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం కనగర్తి, ఓదెల నందు డిసిఎంఎస్ 2 డిసిఎంఎస్లలోనూ, కొత్తపల్లి డిసిఎంఎస్లలోనూ లభించును.
పూర్తి ధర వచ్చేసి కేజీకి 92 రూపాయలు పడుతుంది. దీంట్లో 32 రూపాయల 20 పైసలు రైతు చెల్లించాల్సి వస్తుంది. మిగతాది సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒక బస్తా వచ్చేసి 30 కేజీలు, 30 కేజీలకు రైతు చెల్లించాల్సిన ధర 1116 రూపాయలు. ఇది వచ్చేసి మనకు 2.5 ఎకరాలకు సరిపోను. కాబట్టి రైతులు ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.